Our hearts beat to the city streets. We began to feel the fire. ప్రతి ఒక్కరి మార్నింగ్ రొటీన్ డిఫరెంట్‌గా ఉంటది. ఒకరి మార్నింగ్ రొటీన్ ఇంకొకరికి అస్సలు సెట్ అవ్వదు. కొన్ని ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్స్ చూసి మనం నేర్చుకోవచ్చు గానీ, ఇంకొకరిలా మనం బ్రతకడానికి కష్టమవుతుంది. సో, వాళ్ళ వాళ్ళ మార్నింగ్స్ వాళ్ళకి ఉంటది. అలాంటిది నా మార్నింగ్ రొటీన్. ఈ వీడియో అరౌండ్ 8 మినిట్స్ ఉండబోతుంది. ఈ 8 మినిట్స్‌లో మీరు ఒక స్ట్రెచింగ్ కావచ్చు, ఆర్ వాకింగ్ కావచ్చు, లేక ఏదైనా ఒక మంచి వర్క్ చేస్తూ వీడియోని చూడండి. సో దట్ మీకు కూడా హెల్ప్‌ఫుల్ అండ్ నాకు కూడా హ్యాపీ. మార్నింగ్ 6 లోపు రిషి అయితే కరాటే క్లాస్‌కి వెళ్ళిపోతాడు. అండ్ ఆల్సో నా డే అయితే 4:30-5 మధ్యలో స్టార్ట్ అవుతుందని మీలో చాలా మందికి తెలుసు. ఈ లోపల నేను ఫస్ట్ థింగ్ వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఆ టైమర్ ఉంటది కదా! లైక్ 40 మినిట్స్ అవ్వచ్చు, 1 అవర్ కావచ్చు, 1 ½ అవర్ కావచ్చు. ఇలా మనం వేసే బట్టల్ని బట్టి ఆ టైమర్ సెట్ అవుతది కదా! ఈ టైంలో ఆల్మోస్ట్ ఎన్ని పనులు నేను ప్రొడక్టివ్‌గా చేసుకోగలను అనేది మాత్రం నా మైండ్‌లో రన్ అవుతూ ఉంటది. ఫస్ట్ అయితే బెడ్‌రూమ్ సెట్ చేసేస్తాను. మళ్ళీ బెడ్‌రూమ్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బెడ్ షీట్స్ అంతా సెట్ చేయడానికి. సో, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ థింగ్ నేను చేసే పని ఇది. తర్వాత యాజ్ యూజువల్‌గా కిచెన్‌లోకొచ్చి కొంచెం మీల్ ప్రిపరేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు హాలిడేస్ కదా! ఎక్కువ నైటే ప్రీ ప్రిపరేషన్స్ అయితే ఏం చేసి పెట్టుకోను. మార్నింగ్ ఎలాగో టైం ఉంటది కదా అని లైట్ తీసుకుంటున్నా. జస్ట్ ఫర్ 1 వీక్. ఆ తర్వాత ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతాయి. అదే హరీ స్టార్ట్ అవుతది. ఈరోజైతే నేను పప్పు తాలింపు వేద్దామనుకుంటున్నా. అండ్ ఇక్కడ మిల్లెట్స్ లైక్ ఊదలు అని చెప్తాము కదా! అవి కర్డ్‌లో సోక్ చేసి పెట్టాను. లైక్ పుల్లట్టు లాగా వేసుకుందామని. ఈ లోపల ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకుందామని పైకి వెళ్తున్నా. ఎవ్రీ డే అయితే చెయ్యను. ఎందుకంటే రిషి స్కూల్ ఉన్నప్పుడు నాకు ఇలాంటి ఒక ఫ్రీ మార్నింగ్ దొరకదు వాక్ చేసేంత. బట్ నాకెందుకంటే మెడిటేషన్ చేయడం కన్నా ఇలా వాక్ చేస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది నా డే. దాని గురించి ఇక్కడ లాస్ట్ ఒక 10 డేస్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నా. బట్ చాలా వరకు ఆ మార్నింగ్ నేచర్, ఆ బర్డ్ సౌండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts run. ఎగ్జాక్ట్‌లీ 30 మినిట్స్ నేను వాక్ చేయడం కంప్లీట్ చేశాను. అప్పుడప్పుడు టైమింగ్ చూపిస్తూ ఉంటాను. సో దట్ మీకొక ఐడియా వస్తుందని అంతే. నేను మార్నింగ్ రిషి వాళ్ళు వెళ్ళినంక చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసి వెళ్ళేపాటికి నాకు 16 ఆర్ 6:15 అయిందనుకుంటా. ఇప్పుడు 6:40కంతా రిటర్నొచ్చాను. తర్వాత కిచెన్‌లో నైటే వాష్ చేసి పెట్టుకుంటాం కదా యుటెన్సిల్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నా. అండ్ పుల్లట్టుకు నానపెట్టి పెట్టాను కదా ఊదలు. దీన్ని కూడా ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన వర్క్ ఏదైనా ఉంది అంటే కుకింగ్. కుకింగ్‌ని నేను చాలా వరకు ఎంజాయ్ చేస్తాను. కొందరికి అనిపిస్తుంది, అబ్బా! ఇప్పుడేం కుకింగ్ చేస్తాంలే అని. బట్ నేనైతే అలా ఎప్పుడైనా నా మైండ్‌కొచ్చింది అంటే, ఆ రోజు నేను చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నాను అని, కుక్ చేయడం ఇష్టం లేదు అని. అది తప్ప మాక్సిమం నేను కుకింగ్‌ని చాలా ఇంట్రెస్టింగ్, ఒక మంచి ఆర్ట్‌లా ఫీల్ అవుతాను. అందుకే అయినంత పాసిబుల్‌గా లైక్ డిఫరెంట్ వెరైటీస్ ఆర్ ఒక హెల్తీ వేలో ఏం చేసినా కూడా హెల్తీ వేలో చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు గ్రైండ్‌కేసుకుంటున్నా కదా ఊదలు, దాంట్లోకి కొంచెం సాల్ట్, జీరా అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నా. సో దట్ టేస్ట్ బావుంటది అంతే. అండ్ నేను మళ్ళీ ఒక టిప్ చెప్తానిక్కడ. క్లీన్ యాజ్ యూ గో. ఏం వర్క్ చేసినా ఇమ్మీడియేట్‌గా ఒక 2 సెకండ్స్ అక్కడ ఆగి, ఆ స్పేస్‌ని క్లీన్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ మెస్ ఉండదు. అండ్ మళ్ళీ అదే పనిగా పని చేయడం హెడేక్ ఉండదు. అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ ఆహ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఈరోజు యాడ్ చేయాలనుకున్నా కదా! సో, ఇదైతే మేము తోటకూర అని అంటాం.
సో, దీన్ని ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను వాటర్‌లో. మడ్డిదేమైనా ఉంటే నీట్‌గా వెళ్ళిపోతుందని. మంచిగా వాష్ చేసి కట్ చేసుకుంటున్నాను. నాకున్న ఒక చిన్న డిఫాల్ట్ అని చెప్పొచ్చు. నాకున్న డిఫెక్ట్ ఏంటంటే, ఇలా ఆకుకూరలని కట్ చేస్తాను కదా! కట్ చేసిన ఆకుకూరలని తర్వాత వాష్ చేయకూడదు అంటారు. బట్ నేనెందుకో గాని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేస్తాను. ఇది తప్పని తెలుసు. బట్ ఏం చేయలేం కదా! కొన్ని అలవాటులు మార్చుకోలేం అంత ఈజీగా. బట్ ఐయామ్ ష్యూర్ దీన్నైతే కొంచెం నేను చేంజ్ చేసుకుంటాను. ఈ లోపల రాగి జావ కూడా కాచేసానన్నమాట. సమ్మర్స్ కదా! ఎక్కువగా రాగి జావ, రాగి అంబలి ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ అలసందలు, బొబ్బర్లు అంటాము కదా! అండ్ కొన్ని కూడా స్టీమ్‌కి పెట్టేసాను. అండ్ ఇలా నేను కౌంటర్ టాప్ మీద కాఫీ తాగడం చాలా మిస్ అవుతాను. లైక్ అమ్మ ఉన్నప్పుడు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మతో కబుర్లు చెప్తూ ఇలా కూర్చోవడం ఆర్ అది గుర్తొచ్చి ఇప్పుడు ఇలా చేస్తున్నానంతే. కాకపోతే కొంచెం సేపు ఒక్కదాన్నే ఉన్నాను కదా! అందుకని ఇలా చేశాను. బట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. తర్వాత నాకు స్టీమ్ పెట్టేసినంక గుర్తొచ్చింది. ఎగ్స్ బాయిలింగ్ పెట్టాలని. మళ్ళీ ఇంకెవరు ఇంకొక యుటెన్సిల్స్ యూజ్ చేస్తారు అన్నట్టుగా మంచిగా ఎగ్స్‌ని వాష్ చేసేసి ఇదే స్టీమ్‌లోని పక్కలో పెట్టేసాను. లైక్ అదే స్టీమర్‌లో పెట్టాను. ఎందుకు నేను ఎగ్స్‌ని వాష్ చేస్తానంటే అందరికీ తెలుసు. మనం ఎగ్స్‌ని ఎక్కడి నుంచి తెస్తాము. అది ఎక్కడెక్కడ ట్రావెల్ అయ్యి వస్తుందని. సో, మాక్సిమం నేను ఎగ్స్‌ని వాష్ చేసి యూజ్ చేస్తానన్నమాట. ఈ కుకింగ్ వర్క్ అంతా అయ్యేలోపు నేను ఇల్లు క్లీనింగ్ కూడా చేసేసాను. ఈ లోపల మా బంగారు తల్లొచ్చేసింది నన్ను చూడ్డానికి. మార్నింగ్ లేవగానే ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పిందంట. సో, తోడుకొనొచ్చారు. ఉన్నిలే మళ్ళీ కడుగుదాంలే. ಜಾಸ್ತಿ ಜಾಸ್ತಿ ತಿನ್ನು. కొంచెం సేపలా మా బంగారు తల్లితో ఆటలాడుకుంటూ తర్వాత రిషిని అండ్ పాపని ఇద్దరిని అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. ఇంకెలాగో పాపని వదిలేసి రావడానికి వెళ్ళాలి కదా! అలాగే రిషి కూడా అక్కడే ఉంటాను అని చెప్పాడు. సో, పంపించి ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి దీపం పెట్టేసుకున్న తర్వాత పప్పుకి తాలింపు, ఆకుకూరకి తాలింపు వేసేసి దోస వేసేసుకుంటున్నా. మిల్లెట్ దోస కదా! కొంచెం కుక్ అవ్వాలి. సో, టైం తీసుకుంటది. ఇలా ఉంటది నా ఎవ్రీడే మార్నింగ్స్. కొంచెం హరీగా, కొంచెం పీస్‌ఫుల్‌గా ఇలా గడుస్తూ ఉంటది. అండ్ నేను మీల్ ప్లేట్‌నయితే చాలా వరకు అంటే బ్యాలెన్స్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా మార్నింగ్స్ అయితే ఇలానే ఉంటాయి. అప్పుడప్పుడు పీస్‌ఫుల్‌గా, అప్పుడప్పుడు హరీగా, అప్పుడప్పుడు కొంచెం సాడ్‌గా, కొంచెం కోపంగా, కొంచెం ఇష్టంగా ఇలా అన్నీ కలగలిపి ఉంటాయి. సో, మీకు గనుక ఇలాంటి మార్నింగ్స్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో దట్ నాకు కూడా ఒక మంచి మోటివేషన్ అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.